కర్నూలు జిల్లా మంత్రాలయంలో విద్యుత్ ఛార్జీలు పెంపును నిరసిస్తూ వైసీపీ ఎమ్మెల్యే బాలినాగిరెడ్డి ఆధ్వర్యంలో 4 మండలాల కార్యకర్తలు రాఘవేంద్ర సర్కిల్ నుండి సబ్ స్టేషన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి సబ్ స్టేషన్ను ముట్టడించి ధర్నా నిర్వహించారు. విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని అధికారులకు ఎమ్మెల్యే బాలినాగిరెడ్డి వినతిపత్రం అందజేశారు. అంతకుముందు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ మౌనం పాటించారు. అనంతరం విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ సబ్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాల పేరుతో అధికారంలోకి వచ్చి ఏ ఒక్క పథకం నెరవేర్చలేదని వారు విమర్శించారు. విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపాడని వారు అన్నారు. మహిళలకు ఉచిత బస్సు అని చెప్పి నెరవేర్చకుండా మోసం చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబుకు 4 అంకె 2014లో అధికారంలో ఉన్నాడని, 2024 అధికారంలో ఉన్నాడని, ఇప్పుడు జమిలి ఎన్నికలతో అంకె మారుతుందని, వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ సీఎం కావడం ఖాయమని ఎమ్మెల్యే బాలినాగిరెడ్డి జోస్యం చెప్పారు. అధికారంలో రావడం జరిగింది. మళ్ళీ 24లో అధికారం 4 సంఖ్య బాగా బలంగా ఉన్నట్లుంది. రేపు మళ్ళా 29 27 వస్తే ఆ బలం పోతుందని చెప్తా. తప్పకుండా ఒకటే గుర్తు పెట్టుకోవాలి, ప్రతి ఒక్కరు ఎవ్వరు భయపడకండి. ఎందుకంటే వాళ్ళు ఎన్నో అబద్ధాలు చెప్తారు, ఎన్నో కేసులు పెడతారు. ఏ దానికి భయపడి తీరుందా? మీకు అండగా నిలబడతారు. వాళ్ళు ఏం పెట్టినా మనం ఆలోచన చేయాల్సిన పనిలే, మనం ఏ ఒక్కటి కూడా ఇచ్చేయాల్సిన పనిలే. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అనుకుంటే ఈ రోజు తెలుగుదేశం వాళ్ళు ఒక్కరు కూడా కనపడే పరిస్థితి ఉండేది లేదు. కానీ ఏ ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి